నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపగా ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపగా నీ తల్లి గర్భము నా నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు, నీ తల్లి గర్భాన నా నుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు, యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను, నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. హృదయంబు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను, హృదయంబు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడే నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపగా. తన చేతులందు రుధిరంబు ధారల్ స్రవించె నీ కోసమే, తన చేతులందు రుధిరంబు ధారల్ స్రవించె నీ కోసమే. భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా, ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా, ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరి. ఈ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. హల్లెలూయా. నురుగు
కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణము, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. దేవుడు ఆ పట్టణములోనున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి. మీకు స్తోత్రం జీవాధిపతి, మీకు స్తోత్రం సర్వాధికారి, మీకు స్తోత్రం దేవనాయన. అయ్యా ఇప్పటి వరకు నాయన మీరు పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నందుకే మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవనాయన. గొప్ప దేవుడు ప్రభా, అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడివి, నమ్మదగిన దేవుడివి, మారని దేవుడివి, మార్పులేని దేవుడు ప్రభా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుదునో, నీ దయలే నీదే నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చెయ్యాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో, చెయ్యాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేలరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది గోరలకు అంటకుండా దాచావు. ఓ నేలరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది గోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలే నాకాశ్రయ దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచుము. నీ పాదాల చెంతనే నే పరవశించాలని, నా ఆయువు ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుదునో, నీ దయలే నీదే నేనేమవుదునో తెలియదయ్యా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. హల్లెలూయా. చాలునయా
చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా 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 నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా ప్రేమామయుడవై ప్రేమించావు కరుణామయుడవై కరుణించావు ప్రేమామయుడవై ప్రేమించావు కరుణామయుడవై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా జగటకల ఊపిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా జగటకల ఊపిలో పడియుండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా నీ సోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటేను తెల్లగా మార్చయ్యా నీ సోపుతో నన్ను కడుగుము యేసయ్యా హిమము కంటేను తెల్లగా మార్చయ్యా నీకేమి చెల్లించు నా మంచి యేసయ్యా నా జీవితాంతమంతా అర్పించు నీకయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా బంధువులు స్నేహితులతో చేసిన తల్లిదండ్రులే నన్ను విలువేసిన బంధువులు స్నేహితులతో చేసిన తల్లిదండ్రులే నన్ను విలువేసిన నీవు నన్ను విడవను లేదయ్యా మిన్నగా ప్రేమించి రక్షించినావయ్యా నీకేమి చెల్లించు నా మంచి యేసయ్యా నీ సాక్షిగా నేను ఇలా జీవించునయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా ప్రేమామయుడవై ప్రేమించావు కరుణామయుడవై కరుణించావు ప్రేమ
హల్లెలూయా. మాకు మేము ఇల్లు కానీ డబ్బులు ఇచ్చుంటే అది చాలా వరకు పెండింగ్ పడింది. ఇస్తానని చెప్పి దేవుడు చాలా వరకు మాకు సహాయం చేశాడు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు మాకు. దేవుడు అయితే ఇప్పుడు పాస్టర్ అమ్మకు కూడా చెప్పాము, అమ్మ డబ్బులు ఆగిపోయినాయమ్మా, అట్టే ఆగిపోతూ ఉన్నాయి, రావట్లేదు మా చేతికి అన్నాను. ఈరోజు మాకు చెప్తానే ఉన్నది. ఈరోజు అయితే దేవుడు కృప వల్ల మా చేతికి మా డబ్బులు మాకు వచ్చేసాయి. దేవుడికే వందనాలు, పాస్టర్ అమ్మకి పాస్టర్ గారికి వందనాలు. 22వ అధ్యాయము. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసియుందురు. వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. హల్లెలూయా. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును. హెబ్రీ 6:14. ప్రైజ్ ది లార్డ్. చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా. ముందుకి వెనుకకి లెఫ్ట్కి రైట్కి దారి చూపిస్తాడురా. ముందుకి వెనుకకి లెఫ్ట్కి రైట్కి దారి చూపిస్తాడురా. అరలరి దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా. అరే దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా. ముందు సముద్రమున్నను వెనుక శత్రులున్నను, ముందు సముద్రమున్నను వెనుక శత్రులున్నను. సముద్రాన్ని తెరిచాడురా దేవుడు, శత్రువును ఓడించెరా. అరే సముద్రాన్ని తెరిచాడురా దేవుడు, శత్రువును ఓడించెరా. అరే దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా. అరే దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా. అద్భుతముగా అద్భుతముగా ఓహో అద్భుతముగా రొట్టెలాయరా. ఆ రొట్టెలు తక్కువెప్పుడు కాలేదురా. అరే అద్భుతముగా రొట్టెలాయరా. ఆ రొట్టెలు తక్కువెప్పుడు కాలేదురా. అరే దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా. అరే దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా. సింహాల బోనులో దానియేలు నేసిన, సింహాల బోనులో దానియేలు నేసిన. సింహాల అమ్మో సింహాల బాబోయ్, సింహాల నోరు మూసెరా దేవుడు, రాజు సైతం షాక్ అయ్యేరా. హోయ్ సింహాల నోరు మూసెరా దేవుడు, రాజు సైతం షాక్ అయ్యేరా. అరే దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా. అరే దారి చూపిస్తా
చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా. అరే దారి చూపిస్తాడురా దేవుడు, దారి చూపిస్తాడురా. అరే దారి చూపిస్తాడురా దేవుడు, దారి సండే మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడానికి మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణం బట్టి ప్రభువును మనము స్తుతింపబద్ధులమై ఉన్నాం. చదవబడిన వాక్య భాగాన్ని మరొకసారి మనం చదువుకుందాము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, జీమగల దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి కొందనాలయ. నా దేవా, నా తండ్రి, నీ మాటలు మేము ధ్యానించుకోవడానికి మేము సిద్ధపరచండిగా తండ్రి. మా హృదయాలు సిద్ధపరచండి నాయన. అయ్యా, మా మనసు అటు ఇటు పోకుండా తండ్రి ప్రభా, నీ వాక్యం పైన మా దృష్టి ఉంచడానికి కృప చూపించండి. నిలబడి నన్ను ప్రభా మీ ఆత్మతో అభిషేకించిన తండ్రి ప్రభా, మీ నోటి బోరుగా మాత్రం వాడుకొని నీ మహిమ కొరకు నా తండ్రి నన్ను నిలబెట్టుకొని ప్రభా నాయన. అయ్యా, మీరే నాతోను మా అందరితోనూ మాట్లాడి మా హృదయాలకు ఎటువంటి మాటలు అవసరమో మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఎవరన్నా మన ముందుకు వచ్చి గొప్ప ఐశ్వర్యాన్ని ఒక పక్క, మంచి పేరుని ఒక పక్క పెట్టి మీకు ఏది కావాలంటే ఏం కోరుకుంటాము? ఐశ్వర్యం కోరుకుంటాం కదండి. మంచి పేరు తర్వాత చూసుకోవచ్చు, ముందు ఈ అవకాశాన్ని మేము పోగొట్టుకోకూడదు. గొప్ప ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశాన్ని మేము పోగొట్టుకోకూడదు అని మనం గొప్ప ఐశ్వర్యాన్ని కోరుకుంటాం. రెండోదిగా, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఇది కూడా వెండి బంగారాన్ని ఒక పక్కన పెడితే, దయ అనే దాన్ని ఒక పక్కన పెడితే ఏది తీసుకుంటాం? వెండి బంగారాన్ని తీసుకుంటాం. ఎందుకంటే అవి మనకి ఈ దయ, ఈ మంచి పేరు కంటే శ్రేష్టంగా మనం అనుకుంటాం. అయితే ప్రియమైన దేవుని సంగమా, మన దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే సొలొమోను ద్వారా, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మీరు కలిగి ఉండాలి. వెండి బంగారముల కంటే దయ అనేది మీ జీవితాల్లో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చేతులతో సంపాదించడం ద్వారా గొప్ప ఐశ్వర్యము రాదు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం ద్వారానే, ఒకవేళ మనం ఐశ్వర్యవంతులుగా ఉండాలంటే ఆయన మనకు దాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన చేతుల్లో సమస్తము ఉంది. మనల్ని హెచ్చింపచేయవాడు ఆయనే, మనల్ని తగ్గించేవాడు ఆయనే. ప్రియమైన దేవుని సంఘం, మంచి పేరు ఒక స్థిరమైన సంపద. ఈ గొప్ప ఐశ్వర్యమైన ఒకరోజు ఉంటుంది, ఒకరోజు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, ఒకరోజు నా దగ్గర ఉండొచ్చు, ఒకరోజు మీ దగ్గర ఉండొచ్చు. గొప్ప ఐశ్వర్యం అయితే ఈ మంచి పేరు అనేది స్థిరమైన సంపద. అది ఎవ్వరు తీసుకెళ్ళిపోలేరు మన దగ్గర నుంచి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మంచి పేరు మీరు కలిగి ఉండాలి. ప్రసంగి 7:1 చదువుదాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. చాలు, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు. ప్రేమణ దేవుని బిడ్డలారా, ఈ మంచి అనే దాన్ని మనము కలిగి ఉంటున్నామా? కలిగి ఉండాలంటే ఏం చేయాలి? సంపద సరిపోతుంది కానీ మంచి పేరు తరతరాలు నిలిచిపోతుంది. మనం ఉన్నా లేకున్నా మన పేరు గుర్తొచ్చినప్పుడు ప్రజలకు ఏం గుర్తొస్తుంది? పలానా వాళ్ళు ఇలా చేసేవాళ్ళు, ఇలా మంచి పనులు చేశారు అని మన గురించి చెప్పుకోవాలి అంటే సంపదగా సరిపోదండి. మంచి పేరు తరతరాలు మనల్ని గుర్తు చేసుకునేలాగా చేస్తుంది. మన జీవితం ద్వారా మనం అనేకులకు ఎలా ఉండాలా? దీవెనకరంగా ఉండాలి. అదే నిజమైన ఐశ్వర్యము. ప్రతిదినం మనం తీసుకునే నిర్ణయాలు అయితేనేమి, మాట్లాడే మాటలు అయితేనేమి, చేసే కార్యాలు అయితేనేమి మన మంచి పేరును నిలబెడతాయి. ఒక్కొక్క మెట్టు మనల్ని ముందుకి తీసుకెళ్తాయి. ప్రేమైన దేవుని సంఘం, ఇది నా ఒక వ్యక్తి గురించి మనము
ధ్యానించుకుందాము. ఈమె పెద్ద గొప్ప వ్యక్తి కాదు, ఐశ్వర్యవంతురాలు కాదు, బలమైన ప్రార్థనాత్మ కలిగిన ప్రవక్త కాదు. కానీ ఈమె చేసిన కొన్ని మంచి సత్క్రియలు దేవుణ్ణి మెప్పించాయి. అనేకులు ఆమె కొరకు ప్రాధేయపడి ఆమెను మరలా సంపాదించుకోవడానికి దారిని చూపాయి. మనం గమనిస్తే అపోస్తుల కార్యముల గ్రంథంలో చూద్దాము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము, అపోస్తుల కార్య గ్రంథము 3 చూద్దాము. ఈమె తనకున్న చేతి పనితో అనేకులని ఆదరించింది, అనేకులని దేవునిలోకి నడిపించింది, అనేకుల దయనామ కోరుకుంది. ఆమె దగ్గరున్న ఆ సాధనం ఏంటంటే ఒక సూది, ఒక దారం. ఈ సూది దారం గలన ఒక వ్యక్తి, ఒక సామాన్యమైన వ్యక్తి, ప్రభు శిష్యులుగా పిలవబడిన ఈ వ్యక్తి, ఈ స్త్రీ అనేకుల ప్రేమను పొందుకుంది. అనేక అనాథలను, విధవరాండ్రను ఆమె పోషించినట్లుగా మనము గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు మన క్రియలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మన స్థితి ఏదైనా ఆ స్థితిలో మనం ఎలా ఉంటున్నాం, ఎలాంటి పనులు చేస్తున్నాం. కొన్నిసార్లు మన మూడ్ మంచిగా ఉంటే ఎలా ఉంటుందండి, మంచి పనులు చేస్తాం. వద్దన్నా కానీ పనులన్నీ చేసి పెట్టేస్తాం. మన మూడ్ మంచిగా లేకపోతే ఏం చేస్తాం, చేసే పనులు కూడా చెయ్యం. నా మూడ్ బాగాలేదు, బాగున్నప్పుడు చేస్తా అంటాను కదా. అయితే మన జీవితంలో మనం ఎల్లప్పుడూ మనం చేయాల్సిన పని ఏంటంటే అనేకులు మనము ధైర్యపరిచేవారుగా ఉండాలా. మన మాటలతో ధైర్యపరచాలి, మన క్రియలతో వారిని ఆదరించే వాళ్ళుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ ఒక సామాన్యమైన వ్యక్తి. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం, 9వ అధ్యాయంలో మనం గమనిస్తే ఈ స్త్రీని మనము చూడొచ్చు. 36వ వచనం, 9:36. మైక్ ఇవ్వండి. మరియు యుప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను ఎలా చేసింది? కొన్ని చేసిందనుందా? బహుగా చేసింది. సత్క్రియలు, ధర్మకార్యాలు. ఆమె పెద్ద గొప్ప వ్యక్తి కాదు, గొప్ప ఐశ్వర్యం ఉన్న వ్యక్తి కాదు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆమె చేతులు ఏముంది? ఒక సూది ఉంది, ఒక దారం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె తనకు కలిగిన దాంతో ఇతరులని పోషించింది, ఇతరులకు ఆదరణ దయచేసింది. ఆమె అనేక మంది విధవరాండ్లను, పేదవారిని ఆదరించి వాళ్ళకి మంచి మంచి వస్త్రాలు కుట్టి ఇచ్చేదంట. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండానే ఈ డోర్కా అనే స్త్రీ అనేక మందికి బహుగా ధర్మకార్యాలు చేసినట్లుగా మనం ఈ బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చు. అయితే ప్రియమైన దేవునిలో సత్క్రియ అంటే ఏంటి? అది చేయకపోతే ఏమవుతుంది చూద్దాము. ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 3 నుంచి 7 వరకు చదువుకుందాం. 4వ అధ్యాయము 3 నుంచి 7 వరకు తరువాత చదువు. కోతకాలమైన తరువాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందులో తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యూనకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల నెత్తుకొనువా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండెను. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదవనెను. ఆమేన్. నీవు సత్క్రియ చేసిన ఎడల ఎలా ఉంటామంట? తల ఎత్తుకొని తిరుగుతామంట. సత్క్రియ చేయకపోతే పాపము వాకిట
పొంచి ఉంటుంది. ఇద్దరు అన్నదమ్ములు దేవునికి అర్పణను తెచ్చిన వారే. అయితే దేవుడు ఒకరి అర్పణ అంగీకరించాడు, ఒకరిది అంగీకరించని కారణాన కయ్యను కోపం తెచ్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల సత్క్రియ లేకపోతే మరొకటి మన జీవితంలో ఎంటర్ అయిపోతుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ సత్క్రియ చేసేవారుగా, మంచి పనులు చేసేవాళ్ళుగా మన జీవితాల్లో ఉండాలి. ఈ తబిత యొప్పే పట్టణానికి చెందిన దేవుని శిష్యురాలు. గ్రీక్లో దోర్కా అని పిలుస్తారు. ఈమె పేరుకి అర్థం జింక. జింక ఎలా ఉంటుందండి? ఒకే దగ్గర ఉంటుందా? ఎట్లా ఉంటుంది? ఎగురుతుందా? హుషారుగా ఉంటుంది, చలాకీగా ఉంటుంది కదా. అదేవిధంగా ఈమె కూడా తన పేరు తగ్గట్టే తన పనుల్లో చాలా హుషారుగా, చలాకీగా ఉంటూ అనేకులను మాటలతో బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ ఉన్న స్త్రీ. ఈమె చేసిన మంచి కార్యాలు అంటే పేదలకు దుస్తులు ఆమె కుట్టి ఇచ్చేది. వితంతువులు, అనాథలు, అవసరం ఉన్నవారు, వీరికి అందరికీ ఈమె దీవెనకరంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితాల్లో మనం దేవునికి ఇష్టలుగా ఉంటున్నాం అనుకుంటూనే ఇతరులకు దీవెనకరంగా ఉంటున్నామా? వీళ్ళు దేవుని బిడ్డలు అన్న మన నోట ఎట్లాంటి మాటలు వస్తున్నాయి? వీళ్ళు దేవుని బిడ్డలు అని మనం చూస్తున్నప్పుడు మన గృహంలోంచి ఎలాంటి పాటలు వినిపిస్తున్నాయి, ఎలాంటి మాటలు వినిపిస్తున్నాయి, ఎలాంటి శబ్దాలు వినిపిస్తున్నాయి? శబ్దాలు ఏంటంటే గిన్నెలు, గొడవలు అవి వినిపిస్తున్నాయా? దేవుని ఆరాధన, ఆయన రక్షణ సునాద గీతాలు మన కుటుంబంలోంచి వినిపిస్తున్నాయా? దయగల మనసు మనకుందా? ఎవరన్నా మన గడప తొక్కి మన ఇంటికి వస్తే వాళ్ళకు కొద్దిగా ఆహారం పెట్టగలిగే మనసు మనకుందా? ఈ టైంలో ఈ టైంలో ఎందుకు వచ్చారు? మేము మంచి ఆహారం చేసుకున్నప్పుడే వస్తారు వీళ్ళు అనుకుంటారు చాలామంది కదా. నువ్వు ఆహారం చేసుకున్నది వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు, ఆయన పంపించాడేమో. ప్రియమైన దేవుని సంగమా, మనం దయగలిగిన మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి ఉపయోగపడే జీవితం మనము జీవించాలి. అయితే ఒక దినాన ఇంకేమైంది? ఒక వ్యాధి వచ్చింది. మనం అనుకుంటాము మంచి వాళ్ళు వీళ్ళకి ఎందుకు ఇటువంటి వ్యాధి వచ్చింది, వీళ్ళకి ఎందుకు ఇలాంటి బాధలు వచ్చాయి, వీళ్ళకి రాకూడదు కదా, వీళ్ళు మంచి పనులు చేసేవాళ్ళు, మంచి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు కదా, ఎప్పుడు భక్తిగా ఉండేవాళ్ళు కదా, వీళ్ళకెందుకు యాక్సిడెంట్ అయింది, వీళ్ళకెందుకు సర్జరీలు జరిగాయి, వీళ్ళకెందుకు భయంకర వ్యాధులు వచ్చాయి, వీళ్ళెందుకు మంచంలో ఉన్నారు అనుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోగానికి తెలుసా మన మంచి వాళ్ళం చెడ్డవాళ్ళమా? తెలియదు. అయితే ప్రతి రోగం వచ్చినా స్వస్థపరిచే దేవుడు మనకి ఉన్నాడు. ఆ దినాన దొరక పరిస్థితి ఏంటి మనము చూద్దాం. 27వ వచనం, 37వ వచనం, 9వ అధ్యాయం 30వ వచనం, అపోస్తుల కార్యములు. ఆ దినములు యందామె కాయలు పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్దా ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుష్యులను అతని యొద్దకు పంపిరి. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే ఈముంటున్న ఊరి పేరు యొప్పే, పేతురు ఉంటున్న ఊరి పేరు లుద్దా. ఈ 2 ప్రాంతాలకు మధ్య 10 మైళ్ళు దూరం అంట. అయితే వీళ్ళు అనుకున్నారు, మనకు దగ్గరలో పేతురు గారు ఉన్నారు కదా, ఆయన పిలిపిద్దాం, ఏదైనా అద్భుతం మనం పొందుకుంటామేమో, దోర్క మళ్ళా బతుకుద్దేమో, ఆయన పిలిపిద్దామని లేట్ చేయకుండా తొందరగా రావాలని 2 మనుషుల్ని ఎక్కడ పంపించారండి? లుద్దా అనే ప్రదేశానికి పంపిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు పేతుర్ని పిలిపించారు? పేతురు పైన దేవుని అభిషేకము ఉంది. అది గ్రహించిన వీళ్ళు పేతుర్ని పిలిపించడానికి తడువు చేయలే, తొందరగా రావాలి. అయితే మరలా ఆ స్త్రీ చనిపోయింది కదా, కరెక్టే. అయితే ఆ క్షణం వరకు ఆమెను లేపడము దేవుని చిత్తము, ఆయన మహిమ కొరకు ఆయన కార్యాలు జరిగించాడు. ఈ దినాన మనం కూడా ఎవరైనా చనిపోతే పోయి పేరు పెట్టి పిలిచి లేపబాకండి, ప్రయత్నం చేయబాకండి. నేను 2 గురించి గమనించా. ఒక వ్యక్తి చనిపోయాడు, ఆయన వచ్చి లేయి, ఏసునామంలో లేయి అంటా ఉన్నాడు. అందరూ అపహసించారు, కానీ అలాంటి కార్యాలు ఎవరు లక్ష్య పెట్టరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో శక్తి లేకుండా ఆయన కార్యాలు మనము చూడలేము. ఇక్కడ పేతుల్లో దేవుని శక్తి ఉంది కనుకనే ఆయన చనిపోయిన దోర్కాను తబితాను లేపగలిగాడు.
అయితే పేతుల్లో ఉన్న గొప్ప అభిషేకం ఏంటంటే ఆయన నోటి నుంచి మాట మనం ఒకసారి గమనిద్దాము. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. పేతురు ఒక అంతరంగ స్వభావంలో ఏముందో మనం చూద్దాం. అపోస్తల కార్యములు అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్దకు లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఆమేన్. ఇక్కడ మనం గమనిస్తే పేతురు యోహాను దేవాలయంకి ఆరాధించడానికి వెళ్తున్నారు దేవుణ్ణి. అక్కడ ఒక పుట్టినది మొదలుకొని కుంటివాడని ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచున్నాడు. ప్రతిదినం ఆవిడని ఏం చేస్తారు, ఎవరో ఒకరు మోసుకొచ్చి ఆ మందిర ద్వారం బయట ఉంచుతారు. అక్కడ భిక్షం అడుక్కుంటాడు. మరలా సాయంత్రానికి అలా తన జీవితాన్ని కొనసాగిస్తుంటే ఒకరోజు పేతురు యోహాను పగలు 3 గంటల సమయంలో వెళ్తుంటే అప్పుడు ఆశగా వారి వైపు చూశాడు ఆ భిక్షగాడు, కుంటివాడైనాడు. అంటాడు కదా, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ ఏముంది, యేసు నామం వాళ్ళ దగ్గర ఉంది. వెండి బంగారాలు ఆ వ్యక్తిని లేపలేవు. దేవుని శక్తి ఆ కుంటివాడైన ఆ బిడ్డని లేపగలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన హృదయంలో వెండికి బంగారానికి ఆశ పడని పేతురు దేవుని నామాన్ని హెచ్చించినందున, దేవుని నామాన్ని ఘనపరిచినందున అటు అభిషేకము పేతురుపైకి వచ్చింది. ఆ అభిషేకంతోనే ఇప్పుడు దోర్కా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ తర్వాత ఏం చేస్తాడు మనం చూద్దాం. 9వ అధ్యాయం అపోస్తల కార్యములు 39వ వచనం చదువుదాం. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాలందరూ వచ్చి ఏడ్చుచు దొరకా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. ఆమేన్. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆమె తన సూది దారంతో ఏం చేసిందో అనేక మంది విధవరాండ్రకి కుట్టించిందంట. చక్కగా అందంగా వాళ్ళు ఏం చేస్తారు, అవన్నీ పేతురుకు చూపిస్తున్నారు. ఏదో మమ్మల్ని ఇలా ఆదరించింది, మాకు ఇలా ఆదుకుంది, మాకు వస్త్రాలు కుట్టించింది, మమ్మల్ని ధైర్యపరిచింది, మాతో దయగా మాట్లాడేదని దోర్కా గురించి చెప్తుంటే అన్నీ విన్నాడు పేతురు. వీడు ఏం చేశాడండి, 40వ వచనం చదువుదాం. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. ఆమేన్. ఇది మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది, కొంతమందికి సిల్లీగా అనిపిస్తుంది, కొంతమందికి ఇలాంటి కార్యాలు జరుగుతాయా అనిపిస్తుంది. కానీ ఈ దైవ గ్రంథము సత్యమైనది, ఇందులో అబద్ధాలు ఉండవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు అందరినీ బయటికి పంపించేసి ఆ వేదన ఆ రోదన అంతా బయటికి వెళ్ళిపోయాక ఎవరు మిగిలారు? తబితా మిగిలింది, పేతురు మిగిలాడు, మధ్యలో ప్రభువు ఉన్నాడు. శవము వైపు తిరిగి తబితా వైపు తిరిగి అనొచ్చు కదా, శవము వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి, ఏదేదో భయంకరంగా నాట్యమాడి పెద్ద పెద్దగా సౌండ్ చేసి ఆయన ప్రార్థన చేయలేం. ఒకే మాట, తబితా లెమ్మనగా ఆమె ఏం చేస్తుందండి, కళ్ళు తెరిచి పేతురు వైపు చూసి లేచి కూర్చుంది. ఇది ఒక అద్భుతం కదా. చనిపోయిన వారిని దేవుడు లేపగల సమర్థుడే. అయితే ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ దినాన మనం గొప్ప కార్యాలు పొందుకోగలము ఆయన నామంలో మాత్రమే. చాలామంది సత్క్రియలు చేస్తారు కదా, అయితే వారి జీవితంలో యేసు ప్రభు ఉండడు. చాలామంది మనం చూస్తుంటాం కదండి, పేదలకి ఆహారం పెడతారు, వస్త్రాలు ఇస్తారు, అయితే వాళ్ళ జీవితంలో ప్రభువు లేకపోతే వారు పరలోక రాజ్యంలో వెళ్ళలేరు. ఎందుకంటే దేవుడు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి వద్దకి రారు. నువ్వెన్ని దాన ధర్మాలు చేసినా ప్రభువు లేకుండా, నువ్వెన్ని మేలు చేసినా ప్రభువు లేకుండా ఆయన రాజ్యాన్ని నువ్వు చేరుకోలు. ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితం ఎలాంటిదంటే ఎఫెసీ పత్రిక మనం చదువుదాము, 2వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం.
మన ఆత్మీయ స్థితి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆమేన్. మన ఆత్మీయ స్థితి ఏంటంటే మనం మంచివారు అనుకుంటాం కదా, మేము మేలు చేస్తున్నాము, మేము మంచి చేస్తాం అనుకుంటాం కదా. మన పరిస్థితి ఏంటంటే మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. తబిత అయితే శారీరకంగా చనిపోయింది. మన స్థితి ఏంటంటే ఆత్మీయంగా మనము చచ్చిన వారము. అయితే దేవుడు గొమ్మగా వదిలేలా మనల్ని. అయితే ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం బ్రతకాలని ఆయన మరణించాడు. మనం ధనవంతులు అవ్వాలని ఆయన దరిద్రుడు అయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన స్థితి గమనిస్తున్నామా? మేము బాగున్నాం అనుకుంటాం, కానీ మన అపరాధాలు పాపాల చేత మన స్థితి చచ్చిపోయిన స్థితి. అయితే మనం దేవుడిని వేడుకోవాల్సింది ఏంటంటే, అయ్యా నువ్వు నీతో మమ్మల్ని బ్రతికించు. ఈ లోకంలో నీ వెంట ఏది రాదు. ఏమైనా వస్తుందండి లోకంలో? భోగభాగ్యాలు, మంచి ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఆ ఇల్లు మనతో వస్తుందా? రాదు. మంచి కాస్ట్లీ లక్షలు పెట్టి వస్త్రాలు కొనుక్కున్నాం అనుకోండి, అది మనతో వచ్చేస్తుందా? అయితే ఏమొస్తుంది? ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొంది మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి యొక్క స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వారి క్రియలు వారి వెంట పోవును. ఏ క్రియ చేశామో అది మంచిదైనా చెడ్డదైనా అవన్నీ ఎక్కడికి వస్తాయంటే మన వెంటే వస్తాయంట. మనం వద్దనుకున్నా కానీ వస్తాయి. మనకు కావాలనుకునేవి రావు. మన ఇల్లు రాదు, మన బంగారం రాదు, మనకున్న డబ్బులు రావు, కానీ మనం చేసిన క్రియలు, అమ్మ ఈ చెడ్డ కార్యాలు నువ్వు నాతో వద్దు, నువ్వు నాతో రావద్దు అంటే అవి వినవు. చెడ్డ కార్యమైనా మంచి కార్యమైనా మనం ఈ శరీరంలో చేసింది మన వెంట వస్తుంది. ఏ పని చేస్తున్నాం, ఏ పని పూనుకుంటున్నాం, మంచిగా ఉంటున్నామా? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. మనమందరం ఒక దినాన ఆయనకి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతి వాడును పొందున్నట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. ఆమేన్. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఇది ఎవరు తప్పించలేరు. ఆయన ముందు నిలబడి ఆయనకి సంజాయిషి ఇచ్చేంత ధైర్యం మనకుందా? లేదు. ఒక దైవజనుడు అంట, ఒకరోజు ఆయనకి కల వచ్చిందంట. అయ్యా నా పాపాలు క్షమించు, నా ఇంకా క్షమించబడిన పాపం ఏదైనా ఉందేమో, నేను ఒప్పుకొని పాపం ఏదైనా ఉందేమో నాకు చూపించయ్యా అని ఆయన ప్రార్థన చేసుకుంటూ పడుకున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక స్క్రీన్ లాగా ఆయన ముందు పెట్టాడంట. అందులో కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడో ఆయన ఒక భిక్షగాడికి ఒక చల్లని నోట్ ఇచ్చాడంటండి. అది దేనికి పనికిరాదు. ఆ స్థితి ఎలా ఉందో ఆ చల్లని నోటుని ఆయనకి ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. అది మంచి పనా చెడ్డ పనా? సత్క్రియనా కాదా? ఇవ్వడం సత్క్రియే, కానీ ఏముంది దాంట్లో? చల్లని నోటు ఎవరికి ఉపయోగం? ఆయనకు ఉపయోగం లేదు కదా. అది చూపించా అంట దేవుడు. అప్పుడు ఆయనకు అర్థమైంది, అరే నీకు చాలా సంవత్సరాల క్రితం ఎప్పుడో నాకు గుర్తు కూడా లేదు, దాన్ని దేవుడు నాకు చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చల్లని నోటు ఎవరికి అవసరంలా, కానీ మనం చల్లని నోటు ఎక్కడ వేస్తాం? దేవుని సన్నిధిలో వేస్తాం. చల్లని నాణ్యాలు దేవుని సన్నిధిలో వేస్తాం కాదంటారా? చాలామంది చాలా సంఘాల్లో ఎవరికి తెలుస్తుందని అనుకుంటారు. ఆయనకి కనబడని సృష్టం ఏది కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో సత్క్రియను మనము చెయ్యాలి. పేదవారిని ఆదుకోవాలా.
41వ కీర్తన 1వ వచనం మనం చదువుదాం. 41వ కీర్తన 1వ వచనాన్ని మనము చదువుకుందాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమున యెహోవా వారిని తప్పించును. ఈ దోర్క ఏం చేసింది? బీదలని ఆదుకుంది, కటాక్షించింది. కాబట్టి ఆమెకి ఆపద వచ్చినప్పుడు, ఆమె ఇబ్బందులు ఉన్నప్పుడు, ఆమె శ్రమలో ఉన్నప్పుడు, ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడండి? కార్యం చేయలేదా? దేవుని వాక్కు అబద్ధము కాదు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వారిని తప్పించును. మనం ఎవరికైతే ఇస్తామో వాళ్ళు వచ్చి మనం రక్షించారండి. మనం ఎవరికైతే ఇచ్చామో అది చూసిన దేవుడు మన క్రియలను మెచ్చి మన ఆపత్కాలంలో ఎక్కడి నుంచి సహాయం రాని సందర్భాల్లో, నలువైపులా మార్గాలు దారులు మూసుకుపోయిన సందర్భాల్లో ఆయన దిగి వచ్చి మన కార్యాలు చేస్తాడు. అంటే చేసిన వాళ్ళకే చేస్తాడా అంటే కాదు, కానీ దేవుడు మనల్ని ఒక క్రమంలో నడిపించడానికి ఇష్టపడతాడు. 2 ఆజ్ఞలు ఉన్నాయి కదా మనకి. మార్కు సువార్తలో మనం చూడొచ్చు. మార్కు రాసిన సువార్తలో మనకు 2 ఆజ్ఞలు మనకు కనిపిస్తాయి. 10 ఆజ్ఞలను దేవుడు కుదించి 2 ఆజ్ఞలుగా అక్కడ మనకు తెలియజేస్తున్నాడు. మార్కు రాసిన సువార్త 12వ అధ్యాయము 29 నుంచి చదువుదాం. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని ప్రధానమైన ఆజ్ఞ. రెండవనది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనున్నది 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదీ లేదని అతనితో చెప్పెను. ఆమె ఇక్కడ మనం గమనిస్తే 2 ఆజ్ఞలు. ఒకటి దేవుని ప్రేమించడం, పొరుగు వారిని ప్రేమించడం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించే సమయంలో పొరుగు వారిని ప్రేమించొద్దు. పొరుగు వారికి ఇచ్చేది దేవునికి అలా మార్పిడి చేయబాకండి. దేవుని సమయం దేవునిదే, పొరుగు వారికి ఇచ్చే సమయం పొరుగు వారిది. దేవుని ధనం దేవునిదే, పొరుగువారిది. ప్రియమైన దేవుని సంగమ, దేవుడిని మన జీవితం ఉన్నతంగా ఉంచాలి. ఆయనే మనకి సర్వం. మార్తా మరియల్లో మార్తా ప్రభువుని తన గృహానికి ఆహ్వానించింది. అయితే మరియ ఏం చేసింది? ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు ఏం చేస్తుందని వింటా ఉంది. ఆహారం మరలా దొరుకుద్ది కానీ ఆత్మీయ ఆహారం మరలా దొరకదని తెలుసుకున్న మరియ ఆయన పాదాల దగ్గర కూర్చొని మాటలు వింటూ ఉంటే మార్త ఏం చేస్తుంది? విసుక్కుంటుంది. అయ్యా, మా చెల్లెల్ని నాకు తోడుగా పంపించు, నేను ఈ పనులు ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నా. అయితే మార్త ఎన్ని పనులు పెట్టుకుంది? విస్తారమైన పనులు పెట్టుకుందంట మార్త. చదువుదాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 41వ. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులు గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటి, మరియు ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఆమె. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరి ఆ ఉత్తమమైనది ఏర్పరచుకుంది. మన జీవితాల్లో మనం చూసి చాలామంది అనుకుంటారు, ఎప్పుడు భక్తే, ఎప్పుడు ప్రార్థనలే, వారమంతా ప్రార్థనలే, వాళ్ళకేం పని లేదు, వెళ్ళే వాళ్ళకి పని లేదు అనుకుంటారు. మరి ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో గడిపే సమయము మీకు వ్యర్థంగా పోదు. ఈ సన్నిధిలో గడిపే సమయానికి 2 దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మనం ఎక్కడ గడిపే సమయం మనకు ఆశీర్వాదం తీసుకురాదు. ఒక టీవీ ముందో, ఒక ఫోన్ ముందో, ఇంకెక్కడెక్కడో మనం బయటకు వెళ్తుంటాం కదా, ఆ సమయం ఏది మనకు దీవెనకరంగా ఉండదు. కానీ ఆయన సన్నిధిలో గడిపే సమయమే మనకి దీవెన, ఆశీర్వాదము, సమృద్ధి, సమాధానము, స్వస్థత, కుటుంబంలో గొప్ప కార్యాలు పొందుకోవడానికి
మనకి సహాయపడుతుంది. ప్రియమైన దేవుని సంఘం, మన జీవితాల్లో సత్క్రియలు చేసేవారిగా మనం ఉండాలి. అయితే ప్రభువుని కలిగి జీవించాలి, ఆయనతో ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి, వాక్యం చదువుకోవాలి, ప్రతి విషయంలో ఆయన్ని మనము సంతోషపెట్టేవారిగా ఉండాలి. మన దేవుడు అప్పుడు మన మనసులో ఆలోచనలు తలంపుల్లో చేసే క్రియలను ఏం చేస్తానండి, లెక్క చెప్పాలి మనం ఆయనకి. కాబట్టి ఏ మాటలు మాట్లాడుతున్నామో, ఏ పనులు చేస్తున్నామో గ్రహించి ఆయనలో ముందుకెళ్దాము. మన జీవితాలు గొప్ప దీవెన ఆశీర్వాదం మనం పొందుకుందాం. ఎందుకంటే బైబిల్ ఒక్కటే కొనుక్కొని ఆ షెల్ఫ్లో పెట్టేస్తే ఉపయోగం లేదు కదా. ఏదైనా ఉపయోగం వస్తుందని, ఏదైనా అనారోగ్యం ఉంది, జ్వరం ఉంది, ఒక ట్యాబ్లెట్ ఉంది మనకి, దాన్ని చూస్తూ ఉంటే జ్వరం తగ్గిపోద్దా? తగ్గిపోదు. అది వేసుకుంటేనే అది మనలో పనిచేసి స్వస్థపరుస్తుంది. అలాగే దేవుని వాక్యం కూడా దాన్ని చూస్తూ ఉంటే మనకు దీవెన రాదు. తీయాలి, చదవాలి, ఆయన వాక్యాన్ని మనం ఆహారంగా తీసుకోవాలి. మనకు బాగాలేనప్పుడు మన దిండు కిందో ఇంకెక్కడో పెడితే కాదు, ఈ జీవ గ్రంథాన్ని మనము ప్రతిదినము ధ్యానించాలి, ప్రతిదినం ఆయనతో మాట్లాడాలి, సత్క్రియలు చేయాలి, ఆయనలో జీవించాలి. ఇటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ దయచేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక.